దట్టమైన అడవుల్లో తిరిగే ఒక భారీ ఆకారం, మనిషిలా నడుస్తూ జంతువులా కనిపించే వింత జీవి, అదే బిగ్ ఫుట్. దశాబ్దాలుగా ఈ పేరు వింటేనే ఏదో తెలియని ఉత్కంఠ, మరెన్నో సందేహాలు. అయితే ఇప్పుడు వస్తున్న ఒక కొత్త డాక్యుమెంటరీ ఒక ఆసక్తికరమైన కోణాన్ని బయటపెట్టింది. బిగ్ ఫుట్ అనేది కేవలం ఒక మిస్టరీ మాత్రమే కాదు, మన కాలపు కుట్ర సిద్ధాంతాలకు అది ఎలా పునాది వేసిందో ఈ చిత్రం వివరిస్తోంది. 1950 చివరిలో అమెరికాలోని నార్త్ కాలిఫోర్నియా అడవుల్లో మొదలైన ఈ కథ ఇప్పటికీ ఎందుకు సజీవంగా ఉంది? సైన్స్ ఎన్నిసార్లు ఇది అబద్ధమని నిరూపించినా వేల సంఖ్యలో జనం దీనిని ఎందుకు నమ్ముతున్నారు? నిపుణుల అభిప్రాయం ప్రకారం బిగ్ ఫుట్ వంటి విషయాలను నమ్మటం వెనుక ఒక ప్రత్యేకమైన సామాజిక మానసిక స్థితి దాగి ఉంది. ప్రభుత్వం మనకు ఏదో దాస్తోంది, నిజం మనకు తెలియకుండా తొక్కి పెడుతున్నారు అనే ఆలోచన ధోరణి నుంచే నేటి ఆధునిక కుట్ర సిద్ధాంతాలు పుడుతున్నాయి. అది రాజకీయాలైనా ఆరోగ్యం గురించైనా. ఒక రహస్యం ఉందనే నమ్మకం మనుషులను ఎలా ప్రభావితం చేస్తుందో బిగ్ ఫుట్ ఉదాహరణ ద్వారా ఈ డాక్యుమెంటరీ చూపిస్తుంది. ఒకవైపు శాస్త్రీయ ఆధారాల లేమి, మరోవైపు అచంచలమైన నమ్మకం. ఈ రెండింటి మధ్య జరిగే పోరాటమే మన సమాజంలోని ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది. నిజానికి బిగ్ ఫుట్ ఉన్నాడా లేదా అన్నది పక్కన పెడితే, మనిషి తనకు అర్థం కాని విషయాలను ఒక కథగా ఎలా అల్లుకుంటాడు అనే దానికి ఈ విశ్లేషణ ఒక చక్కని ఉదాహరణ. అందుకే బిగ్ ఫుట్ అంటే కేవలం ఒక అడవి జీవి కాదు, అది మన లోపల ఉండే భయాలకు, నమ్మకాలకు మరియు అనుమానాలకు ఒక ప్రతిరూపం.